మారుతి సుజుకి జిమ్నీ భారత మార్కెట్లో పెద్దగా హిట్ కాకపోవచ్చు, కానీ ఈ వెహికల్ చూసిన వారు మాత్రం దీనిని ఒక గొప్ప ఎస్యూవీ అని కితాబిస్తారు. ఈ కారు ఫెయిల్ అవ్వడానికి కారణం కాంపాక్ట్ సైజ్, హై ప్రైస్. కంపెనీ ఈ వాహనాన్ని తక్కువ ధరకు లాంచ్ చేస్తే హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మారుతి 5 డోర్ల జిమ్నీని త్వరలోనే జపాన్లో విడుదల చేయనుంది. అయితే మేడ్ ఇన్ ఇండియా మోడల్ను జపాన్లో విక్రయించడం ఇందులో చెప్పుకోదగిన ప్రత్యేకతగా ఇండస్ట్రీ వర్గాలు చూస్తున్నాయి. జిమ్నీ 5 డోర్ల వేరియంట్ దేశంలో రోడ్లపైకి త్వరలోనే వస్తోంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. లేటెస్ట్ ఇండస్ట్రీస్ రిపోర్ట్ ప్రకారం 5 డోర్ల జిమ్నీ త్వరలోనే జపాన్లో విడుదలవుతోంది. ఈ కారు ఇండియాలో తయారు చేస్తారు. జపాన్లో విడుదల కానున్న జిమ్నీకి సంబంధించిన కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి. ఈ ఫోటోల్లో జిమ్నీ రెడ్, బ్లాక్ డ్యూయల్ టోన్ పెయింటింగ్ స్కీమ్ తో కనిపిస్తుంది. జిమ్నీకి ముందు మారుతి గత సంవత్సరం జపాన్లో ఫ్రాంక్స్ ని రిలీజ్ చేసింది. జిమ్నీ ఇంజన్ విషయానికి వస్తే ఈ కారులో 1.5 లీటర్ 4 సిలిండర్ ఇంజన్ ఉంది. అండ్ ఈ ఇంజన్ 5 స్పీడ్ మాన్యువల్, 4 స్పీడ్ ట్రాక్ కన్వర్టర్, ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్ లో వస్తుంది. ఈ ఇంజన్ 105 bhp పవర్ అలాగే 134 Nm టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. జిమ్నీ మాన్యువల్ వర్షన్ 16.94 km/లీటర్, ఆటోమేటిక్ మోడల్ 16.39 km/లీటర్ మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఇక జిమ్నీ ఫ్యూచర్ల విషయానికి వస్తే 9.0 అంగుళాల స్టార్ ప్లే ప్లస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంది. అండ్ ఈ సిస్టమ్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లేకి సపోర్ట్ ఇస్తుంది. వీటితో పాటుగా ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ LED హెడ్ ల్యాంప్స్ అలాగే కేర్లెస్ ఎంట్రీ వంటి స్పెషల్ ఫీచర్లు ఉన్నాయి. ఇక భద్రత కోసం ఈ కారులో 6 ఎయిర్ బ్యాగ్స్ అలాగే ఎలక్ట్రికల్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ హోల్డ్ అసిస్ట్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అందించారు.